నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. అక్రమ అరెస్టు చేయాలి, అక్రమ అరెస్టు చేయాలి, అక్రమ అరెస్టు సీఎం పోలీసులు జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. వనపర్తి పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా బైండ్ ఓవర్ కేసు పెట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ప్రభుత్వం పిరికిబంద చర్యగా మరి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక గందరగోళ పరిస్థితులను సృష్టించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలను కొనడం ఇవంతా మరి అది ఒక చట్టపరమైన విషయాన్ని కూడా ఒక గందరగోళ పరిస్థితి తీసుకొని వచ్చి మరి ఇవాళ ఒక పిరికిబంద ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్తే లాగుదర్శే పరిస్థితి ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే రాత్రిపూట నిద్ర రావడం లేదు. ఎవరైనా ప్రభుత్వంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాజాలాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మరి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇవాళటి కూడా ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రిని అనుకుంటలేడు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో మరి ఇతరులను విమర్శించడమే ఆయన ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన ప్రజాభివృద్ధిని మర్చి కేవలం కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులనే విమర్శలకు గురి చేస్తూ మరి ఇటువంటి అక్రమ నిర్బంధనలు చేసి ఇటువంటి అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి ఈ పోరాటాలు, ఈ బైండ్ ఓవర్లు, ఈ ధర్నాలు, రాస్తారోకాలు అనేవి టీఆర్ఎస్కి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీవు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినావో ఇవాళ నీవు అమలు చేసింది ఫ్రీ బస్ ఒక్కటి మాత్రమే. ఇవాళటి వరకు కూడా రైతాంగాన్ని మోసం చేసి రైతు బంధు ఇవ్వలేదు. మరి రైతు రుణమాఫీని కూడా సగం సగం ఇచ్చి డ్రామాలు ఆడుతున్నావు. మరి నీవు చేసినటువంటి 420 హామీలను దానిపై దృష్టి పెట్టు, కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని టార్గెట్ చేయడం ఈ అవివేకానికి నిదర్శనం. ఇట్లాంటి అరెస్టులకు నిర్బంధాలకు భయపడం. జై తెలంగాణ.